ఓం గురుభ్యో నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఏం తెలుసుకునే ప్రయత్నం చేద్దామంటే, ఇప్పుడు మనకి సెప్టెంబర్ 7వ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతుంది కదా. ఆ చంద్రగ్రహణము మనకి 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కాకపోతే ముందుగా మనకి ఈ చంద్రగ్రహణము ఏ రాశిలో ఏర్పడుతుంది, ఏ నక్షత్రంలో ఏర్పడుతుంది, దాని యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి మనకి మన వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు, లేకపోతే మనకి గ్లోబల్ లెవెల్గా ఇంపాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఏముంటాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ చంద్రగ్రహణము శతభిష నక్షత్రంలో కుంభరాశిలో మొదలైన తర్వాత చంద్రుడు మెల్లిగా ట్రాన్సిషన్ అవుతూ పూర్వభాద్ర నక్షత్రంలోకి వచ్చిన తర్వాత సుదీర్ఘంగా పూర్వభాద్ర నక్షత్రంలోనే ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది మనకి ఈ చంద్రగ్రహణము. ప్రజెంట్ మనకు అక్కడ రాహు కూడా గోచారంలో పూర్వభాద్ర నక్షత్రంలోనే సంచారం జరగడము, పూర్వభాద్ర నక్షత్రము 2వ పాదంలో సంచారం జరగడము, ఈ చంద్రగ్రహణం కూడా మనకి కొద్దిపాటిగా రాహు అండ్ చంద్రుడి యొక్క క్లోజ్ కంజంక్షన్ వల్ల మనకి ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. మనకి ఆపోజిషన్ లో చూసుకుంటే కనుక కుంభరాశికి రవి కేతు యుతి ఏర్పడము, అందులో మళ్ళీ మనకి బుధుడు కూడా రవి కేతులతో కలిసి ఉంటారు కాబట్టి ఈ సింహరాశి అండ్ కుంభరాశి యాక్సెస్ లో మనకి ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అండ్ ఈ గ్రహణము విశిష్టత ఏంటి అంటే మనకి సింహరాశి కుంభరాశి యాక్సెస్ లో స్పెసిఫిక్ గా కుంభరాశిలో మనకి 18 సంవత్సరాల తర్వాత ఈ గ్రహణం ఏర్పడుతుంది. లాస్ట్ మనకి ఈ యాక్సెస్ లో ఏర్పడింది ఎప్పుడు అంటే సెప్టెంబర్ 11, 2007లో మనకి ఈ గ్రహణం ఏర్పడింది అనమాట. సో ఎగ్జాక్ట్ 18 years తర్వాత మనకి ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది. కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో లాస్ట్ 18 years క్రితము మీకు ఏవైతే అనుభవాలు ఉన్నాయో ఒక్కసారి మీరు నెమరు వేసుకునే ప్రయత్నం చేయండి. అంటే మీకు మంచి జరిగిందా, లేకపోతే ఈ గ్రహణం తర్వాత మీకు ఏమైనా సడన్ గా ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగాయా పర్సనల్ లైఫ్ లో, 18 years క్రితము మీకు ఏవైనా కొత్త అలవాట్లు ఏమైనా ఉంటే కనుక, అంటే ఆ 18 years పీరియడ్ లో ఏవైనా మనకి హ్యాబిట్స్, అవి మంచి హ్యాబిట్స్ అవ్వచ్చు, చెడు హ్యాబిట్స్ అవ్వచ్చు, ఏవైనా ఉండుంటే కనుక అవి కొద్దిగా మనకి ఈ గ్రహణం తర్వాత ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక విశిష్టత ఏంటి అంటే గురువు మనకి ప్రజెంట్ ట్రాన్సిషన్ లో మిథున రాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి ఈ గురువు వచ్చేసి ఏంటంటే మనకి రాహుకి ట్రైన్ యాక్సిస్ లో ఉంటారనమాట. అంటే మనకి త్రికోణంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి ఈ వాయుతత్వ రాశులలో సంచారం అనమాట రాహు అండ్ గురువు. అండ్ ఇప్పుడు ఈ గ్రహణం ఏర్పడే టైంకి మనకి రాహు కేతువు 24 degrees సంచారంలో ఉన్నప్పుడు గురువు కూడా 24 degrees లోనే ఉంటారు కాబట్టి గురువు యొక్క ఆస్పెక్ట్ రాహు పైన పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా ఈ గ్రహణం మీటింగ్స్ వల్ల మనకి చాలా మందికి కూడా చాలా రకాలుగా ఆధ్యాత్మిక చింతన పెరగడానికి ఛాన్సెస్ కనిపిస్తుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్లోబల్ లెవెల్లో కూడా మనకి సడన్ కన్ఫ్యూషన్, ఇట్లాంటి డెసిషన్స్ కన్ఫ్యూషన్ మోడ్ లో ఉండి డెసిషన్స్ తీసుకునే దానికంటే కూడా ఒక గురువు రూపేణ మనము వాళ్ళ యొక్క సలహాలు పాటించి మనం తీసుకోవడానికి ఈ గురువు యొక్క బ్లెస్సింగ్స్ కూడా మనకి ఈ గ్రహణ సమయంలో మనకి ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంత మట్టుకు మనము ఈ చంద్రగ్రహణ ఫలితాలని మన వ్యక్తిగత జీవితాన్ని ఉద్ధరించుకునే ప్రయత్నం చేసినట్లయితే కనుక బాగుంటుందనేసి ఈ క్యాలిక్యులేషన్స్ లో కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ అది కాకుండా మనకి ఈ పర్టిక్యులర్ గ్రహణము భారతదేశంలో కనిపిస్తుంది, మాక్సిమం అన్ని స్టేట్స్ లో కనిపిస్తుంది కాబట్టి మనకి కొద్దిగా సూతకం అనేది ఫాలో అవ్వాలి. అండ్ మనకి వెస్టర్న్ కంట్రీస్ కి చూసుకుంటే కనుక యుఎస్ లో కనిపించదు, యూరోప్ లో కనిపిస్తుంది, మిడిల్ ఈస్ట్ లో కొన్ని కంట్రీస్ లో, మిడిల్ ఈస్ట్ ప్లేసెస్ లో కొన్ని ప్లేసెస్ లో కనిపిస్తుంది, ఏషియాలో కూడా మొత్తం ఏషియన్ రీజన్ లో కనిపిస్తుంది. కాబట్టి ఈ పర్టిక్యులర్ ప్లేసెస్ లో మన భారతీయులు ఎవరైతే ఉండి జనరల్ గా మనము ఈ జ్యోతిష్యం ఎవరైతే ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు కొద్దిగా నియమాలు పాటించినట్లయితే బాగుంటుంది. ఈ చంద్రగ్రహణము జనరల్ గా మనకి ఏమవుతుందంటే మన మానసిక స్థితిని కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే రాహు తోటి మనకి గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి రాహు గ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే జనరల్ గా మనకి రాహు వచ్చేసి ఒక మాయాగ్రహం అని చెప్పి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఒక ఇల్యూషన్ లో పెడుతూ ఉంటుంది అనమాట. అండ్ చంద్రుడితోటి క్లోజ్ కంజంక్షన్ లో ఉంటుంది కాబట్టి మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, అనవసరమైన చికాకులు, లేనిపోనే అపోహలు, లేకపోతే ఇమోషనల్ టర్బ్యులెన్సెస్,
ఇంట్లో చిన్న చిన్న చికాకులకి మీరు ఇమోషనల్ గా ఎక్కువ ఇబ్బంది పడిపోయి బాధపడడము, మనస్తాపానికి గురవ్వడము, లేకపోతే డెసిషన్స్ ఏవైనా తీసుకునే ఉంటే అవి చాలా ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకోవడము, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో మీరు కొద్దిగా మీ మనోధైర్యాన్ని కనుక పెంచుకున్నట్లయి, మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకున్నట్లయితే కనుక ఈ గ్రహణ సమయం యొక్క ఎఫెక్ట్స్ మనకి 6 months వరకు ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇంపార్టెంట్ లైఫ్ డెసిషన్స్ మీరు తీసుకునేటప్పుడు మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ అనిపిస్తుంది అంటే కనుక మీ గురువులు కానీ లేకపోతే మీ ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ సలహా తీసుకున్న తర్వాత మీరు డెసిషన్స్ తీసుకోండి. ఓకేనా? కంటిన్యూషన్. ఈ గ్రహణం మనకి సెప్టెంబర్ 7వ తారీఖున సాయంత్రము 8:58 కంటే దాదాపు 9 గంటలకి స్టార్ట్ అవుతుంది అనుకుంటే కనుక నెక్స్ట్ డే అంటే మిడ్ నైట్ మనకి సెప్టెంబర్ 8th మిడ్ నైట్ 2:20 టైం వరకు కూడా మనకి ఇది కంటిన్యూషన్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 5 hours వరకు మనకి ఆ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎక్లిప్స్ అంటే స్టార్టింగ్ మళ్ళీ మిడ్ లెవెల్ కి రావడము, తర్వాత సెట్టింగ్ లెవెల్ కి రావడానికి మనకి టైం పడుతుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో వీలైనంత మట్టుకు ఎవరు కూడా బయటికి వెళ్ళి చంద్ర దర్శనం చేసుకునే ప్రయత్నం చేయకండి. మీరు ఇంకా మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి, మెంటల్ స్టెబిలిటీ రావడానికి ఈ చంద్రగ్రహణం టైంలో మీ ఇష్టదేవత మంత్రం ఏదైనా సరే మీకంటూ ఒకవేళ గురువు రూపేణ మీకు మంత్రం ఉపదేశం ఉంటే కనుక ఆ మంత్ర చాంటింగ్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ లేని వాళ్ళు ఉంటే కనుక మీ ఇష్టదేవత ఎవరైతే ఉంటే వాళ్ళ యొక్క మంత్ర చాంటింగ్ మీరు రెగ్యులర్ గా ఈ గ్రహణం టైంలో కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు మా ఇష్టదేవత ఎవరో మాకు తెలీదు, మాకేం చేయాలో తెలీదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఓం శివాయ నమః ఇది మీరు ఒక లెక్క లేకుండా, అంటే 108 కౌంట్ లేకుండా లేకపోతే 21 కౌంట్ లేకుండా మీ ఓపిక ఈ పర్టికులర్ గ్రహణం టైంలో కనుక మీరు కూర్చొని ఒక సాధన రూపంలో కనుక మీరు కంటిన్యూస్ గా మీరు చేసుకున్నట్లయితే దీని ఎఫెక్ట్స్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి. ప్లస్ మీకు మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఏదైతే క్లెన్సింగ్ పార్ట్ ఉంటుందో, జనరల్ గా మనకి గ్రహణాలు ఏం చేస్తాయంటే వ్యక్తిగత జీవితంలో చాలా చేంజెస్ తీసుకొస్తూ ఉంటుంది అనమాట. అది ఒక రకంగా మెటీరియల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు, స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు. కాబట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ కి కనుక మనము తట్టుకోనికి శక్తి ఉండాలి. కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ దైవత్వానికి క్లోజ్ అవుతూ ఉంటారో అది మీకు చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది. మాకు ఏ మంత్రాలు రావు అనుకుంటే సింపుల్ గా లలిత సహస్రనామం కూడా మీరు చాంటింగ్ చేసుకున్నా కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే పౌర్ణమి టైంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి సాక్షాత్ లలితా పరమేశ్వరినే మనము పౌర్ణమి చంద్రుడిలో చూస్తూ ఉంటాం. కాబట్టి అమ్మవారి నామం తీసుకునైనా సరే మీరు సహస్రనామాలు చేసుకోవచ్చు. లేకపోతే సహస్రనామంలో ఏదైనా ఒక నామం మీరు కనెక్ట్ అవుతే కనుక ఆ నామంని కూడా మీరు కంటిన్యూగా జపం చేసుకోండి. ఈ టైం ఏదైతే నేను చెప్పానో ఆ టైంకి వీలైనంత మట్టుకు మౌనం పాటించండి. గ్రహణం టైంలో మౌనం పాటించండి. గ్రహణం అయిపోయిన తర్వాత కూడా మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని స్పెసిఫిక్ రాశిస్ ఉన్నాయి, అవి నేను చెప్తూ వెళ్తాను. వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఏదైనా మీకు ఎవరితోటన్నా డిస్కషన్ చేయాలి అని అనుకుంటే 1కి 10 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకున్న తర్వాత మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ పర్టికులర్ టైంలో ఏమవుతుందంటే మీకు ట్రిగర్ క్రియేట్ చేయడానికి కూడా చాలా వ్యక్తులు మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా వీలైనంత మట్టుకు కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకున్నట్లయితే మీకు గ్రహణం కూడా పెద్దగా నెగటివ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి ఇప్పుడు వచ్చే చంద్రగ్రహణం యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఏ భావాలలో ఇది ఎక్కువ ఇంపాక్ట్ అవ్వబోతుందో చూద్దామండి. సింహరాశి వాళ్ళకి వచ్చేసరికి ఏంటి అంటే ఈ పర్టికులర్ చంద్రగ్రహణము 7వ స్థానంలో జరుగుతుంది అనమాట. అంటే వీళ్ళ యొక్క జన్మరాశి లేదా సింహలగ్నం అయితే జన్మలగ్నము అండ్ 7వ స్థానం, 1st and 7th యాక్సిస్ లో వీళ్ళకి ఈ గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్స్ ఎక్కువ మట్టుకు కూడా రిలేషన్షిప్ మ్యాటర్స్ లో కొద్దిపాటిగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకి కనిపిస్తుంది. అంటే భార్యాభర్తల మధ్య ఇదివరకు సింహరాశి వాళ్ళకి ఏవైనా సరే తగువులు ఉంటే గనక అదొక ఎండ్ కి రావడానికి, అంటే కలిసి ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే విడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా అనేది మనకి వ్యక్తిగత జన్మ జాతకాలను బట్టి తెలుస్తుంది. కాబట్టి ఈ పర్టికులర్ గ్రహణం ట్రిగరింగ్ పాయింట్ ఏంటి అంటే ఆ రిలేషన్షిప్ కి సంబంధించి ఏవైతే మిస్అండర్స్టాండింగ్స్ అవన్నీ ఉంటున్నాయో దాన్ని కంప్లీట్ గా ఒక ఎండ్ పెట్టి ఒక కొత్త బిగినింగ్, ఒక కొత్త ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయడానికి ఈ గ్రహణం వీళ్ళకి కొద్దిపాటిగా
ఫేవరబుల్ రిజల్ట్స్ అనేది కనిపిస్తుంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ విషయంలో కూడా వీళ్ళకి కొద్దిపాటిగా అదే రకమైన సిచ్యువేషన్స్ కనిపిస్తాయి. అంటే పాత బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటే గనక ఇది వరకు టర్మ్స్ కరెక్ట్ గా లేకపోయి ఏదన్నా మాట వల్ల కొద్దిగా ఈగో క్లాషెస్ ఏవైనా జరుగుంటే గనక ఆ విషయంలో ఇప్పుడు ఒక కొలిక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే లీగల్ బ్యాటిల్స్ అంటే ఎవరైనా సరే ఈ కోర్టు విషయాలలో గనక ఆస్తికి సంబంధించి అవ్వచ్చు, అన్నదమ్ముల మధ్యలో రిలేషన్షిప్స్ అవ్వచ్చు, లేకపోతే అక్క చెల్లెళ్ళ మధ్యలో రిలేషన్షిప్స్, భార్యాభర్తల మధ్యలో కోర్టు వరకు వెళ్ళిన సమస్యలు ఏవైనా ఉంటే కనుక దానికి ఒక ఎండ్ పాయింట్ అనేది కనిపించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఎక్కువ చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే లగ్నము లేదా జన్మరాశి అని చెప్పుకున్నాం కదా, వీళ్ళకి కొద్దిగా పర్సనాలిటీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. పబ్లిక్ ఇమేజ్ లో కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండండి. ఎందువల్ల అంటే మీ పైన కొద్దిగా ఫాల్స్ అలిగేషన్స్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి సింహరాశి వాళ్ళు. అది మీరు ఏ బిజినెస్ లో ఉన్నా ఏ కెరియర్ లో ఉన్నా సంబంధం లేదు. మనకి ఇంట్లో ఉన్న గృహిణులైనా సరే మీ పైన కొద్దిపాటిగా ఫాల్స్ అలిగేషన్స్ అంటే చెడు ప్రచారాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, అంటే మీ గ్రోత్ ని తట్టుకోలేక కొద్దిగా ఈర్ష్య అసూయతో కూడా జరిగే పనులు ఉంటాయి కాబట్టి దీనివల్ల మీరు కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడతారు. ఎస్పెషల్లీ ఎక్కడ అంటే మీ ఆపోజిట్ వాళ్ళతో అనమాట. అంటే మనకి లగ్నం సెల్ఫ్ అవుతుంది, ఇక్కడ మనకి సప్తమ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఈ ఆపోజిషన్ కొద్దిగా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. వీలైనట్టు మట్టుకు ఆధ్యాత్మికంగా ఎక్కువ ఎదగడానికి సింహరాశి వాళ్ళకి ఇది బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఎందువల్ల అంటే రవికేతువులు సింహరాశిలో సంచారము, ఆపోజిట్ లో చంద్రరాహుల గ్రహణ సంచారం కాబట్టి ఈ మిమ్మల్ని మీరు సెల్ఫ్ గా మీరు ఎంత చేంజెస్ చేసుకోగలరు, ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేసేటప్పుడు మీలో ఉన్న లోపాలు ఏంటి, ఆ లోపాలని మీరు రెక్టిఫై చేసుకోవడానికి ఈ గ్రహణం అనేది ఒకటి మంచి సువర్ణ అవకాశంగా మీరు కన్సిడర్ చేసుకోండి. ఎందువల్ల అంటే సిచ్యువేషన్స్ అంతా ఫేవరబుల్ గా ఏం ఉండవు. కాకపోతే ఏంటంటే ఒకటి మీరు అంటే మనం ఇప్పుడు ఉల్లిపాయ పైన మనము ఎలాగైతే పొరలు తీసేస్తూ ఉంటామో అలా ఒకటి మీరు తీసుకుంటూ వచ్చి మీ రియల్ నేచర్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేసుకునేటట్లయితే గనక మీకు ఇష్యూస్ నుంచి ఒకటి తర్వాత ఒకటి అన్ని క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదు నేను ఇట్లాగే ఉంటాను, నా వ్యక్తిత్వం ఇలాంటిదే అని మొండి వైఖరితోటి ఉంటే గనక మీ పేరు పలుకుబడి విషయంలో మీకు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంటుంది. సాధన మార్గంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశము. ఎందువల్ల అంటే పూర్వ భాద్రపద నక్షత్రంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఒక తపస్య లాంటి ఎనర్జీ మీకు ఇక్కడ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏవైతే మనకి అక్కర్లేని వ్యవహారాలు ఉండొచ్చు, లేకపోతే అక్కర్లేని మనుషులు మన లైఫ్ లో ఉండొచ్చు, వాళ్ళ వల్ల మనం చికాకు పడుతూ ఇమోషనల్ గా డ్రైన్ అయిపోయి అంటే ఒక స్టాగ్నెంట్ పొజిషన్ లో ఉన్నట్లయితే గనక అవన్నీ కూడా ఈ గ్రహణం మీకు స్పెసిఫిక్ గా పూర్వభాద్ర నక్షత్రంలో జరుగుతుంది కాబట్టి చాలా మట్టుకు మీకు ఒక సాధన మార్గంలోకి పుష్ చేసే గ్రహణంగా కూడా మనం చెప్పుకోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మళ్ళీ మనకి 15 days తర్వాత సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ రెండు గ్రహణాలని కనుక మనం కన్సిడరేషన్ లోకి చేసుకుంటే ఈ వచ్చే 6 months చాలా మార్పులు కనిపిస్తుంటాయి. సింహరాశిలో ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్న అంటే మీ లొకాలిటీస్ లో కార్పొరేటర్స్ అవ్వచ్చు, సర్పంచ్ లెవెల్స్ లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మీరు కెరియర్ లో మల్టీనేషనల్ కంపెనీస్ లో ఒకవేళ మీరు మేనేజర్ పొజిషన్స్ లో డైరెక్టర్ పొజిషన్స్ లో ఉన్నట్లయితే కనుక మీకు కొద్దిగా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఈ గ్రహణం వల్ల. ఎందువల్ల అంటే మీ ఈగోని ఛాలెంజ్ చేసే సిచ్యువేషన్స్ మీకు తారసపడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ ఈగోని కొద్దిగా సైడ్ కి పెట్టేసుకొని సాక్రిఫైస్ చేసుకున్నట్లయితే గనక మీకు అంతా కూడా ఫేవరబుల్ గా వచ్చే కమింగ్ డేస్ అన్ని కూడా మీకు ఫేవరబుల్ గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా సరే గ్రహణము ఒక ఎండింగ్ కంప్లీట్ అయిపోయి కొత్త బిగినింగ్ కి ఆస్కారం అవుతుంది కాబట్టి ఈ న్యూ చేంజెస్ ఏవైతే ఇప్పుడు వస్తాయో ఇవి నెక్స్ట్ 18 years వరకు మిమ్మల్ని చాలా మట్టుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి వీలైనంత మట్టుకు మంచి వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పరచుకోండి, సాధన మార్గంలో ఉండండి, దైవారాధన చేస్తూ ఉండండి, దైవానికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేసుకున్నట్లయితే కనుక మీకు అన్ని కూడా విజయాలే ఉంటాయి. చంద్రగ్రహణము ఫలానా రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, ఫలానా రాశి వాళ్ళకి ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది అనే భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రగ్రహణం అయిపోయినా వితిన్ 1 week టైం మీకు టైం తీసుకొని, జనరల్ గా అయితే మనకి 2-3 days లో అని చెప్తాము, ఒకవేళ 2-3 రోజుల్లో మీకు టైం దొరకట్లేదు అని అనుకుంటే
కనీసం ఒక 1 వీక్ గ్యాప్ లో మీరు దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి అక్కడ నవగ్రహ శాంతి చేయించుకోండి. ఎందుకంటే ఇక్కడ రాహు, శని, చంద్రుడు, రవి, కేతు, బుధుడు మేజర్ ప్లానెట్స్ అన్ని కూడా ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి ఈ గ్రహాలకు అన్నిటికీ కూడా శాంతి చేయించుకోండి. మెయిన్ వచ్చే రాశులు ఎవరు అంటే సింహరాశి, కర్కాటక రాశి, కుంభరాశి, మీన రాశి వాళ్ళు, అండ్ మనకి వృశ్చిక రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు, వీళ్ళు ఎక్కువ కూడా మకర రాశి వాళ్ళు. ఈ రాశుల వాళ్ళు చాలా ఇంపార్టెంట్ గా మీరు గ్రహణ శాంతి పూజ చేయించుకున్నట్లయితే మంచిది. కొంతమంది పిల్లలు గ్రహణం టైంలోనే పుడుతూ ఉంటారు కాబట్టి ఫ్యామిలీస్ లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే కనుక ప్రెగ్నెంట్ లేడీస్ జనరల్ గా పెద్దవాళ్ళు చెప్పిన రెగ్యులర్ ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. గ్రహణ నీడల్లోకి వెళ్లకుండా వీలైనంత మట్టుకు ఇండోర్స్ ఉండడానికి ప్రయత్నం చేసుకోండి. గ్రహణం టైంలో ఎవరైనా పిల్లలు కనుక పుడితే దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ తో కానివ్వండి, లేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అయినా సరే జన్మజాతకం గీసుకున్నప్పుడు మనం గ్రహణ శాంతి పూజ కూడా మనం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. అది 21 days లోపల మీరు పూజ చేయించుకోవాలి. దీని ఎఫెక్ట్స్ మనకి చాలా ఫ్యూచర్ లో ఎక్కువ పిల్లల పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ స్పెసిఫిక్ గా ఈ పాయింట్ చెప్పడం అనేది జరుగుతుంది. టెంపుల్ కి మాత్రం విజిట్ అవ్వండి. గ్రహణం టైంలో స్పెసిఫిక్ గా మీకు మనోబలం పెరగడానికి, మానసిక ఒత్తిడి తగ్గి మనోస్థైర్యం పెరగడానికి ఓం శివాయ నమః అనే మంత్రాన్ని రెగ్యులర్ గా చాంటింగ్ చేసుకోండి. ఆ గ్రహణం టైం అంతా కూడా నేను ఇంట్రొడక్షన్ లో చెప్పాను. అది కాకుండా మీరు మీ ఇష్ట దేవత మంత్రం ఏదైనా ఉంటే ఆ మంత్రం పారాయణం చేసుకోండి. లలిత సహస్రనామం చేసుకునే వాళ్ళు ఉంటే లలిత సహస్రనామం చేసుకోండి. అమ్మవారి నామం ఓం శ్రీమాత్రే నమః అనేది 108 times చేసుకున్నా సరిపోతుంది. లేదా లెక్క లేకుండా మీకు గ్రహణం అంతా కూడా ఒక 4 hours నేను కూర్చొని చేసుకుంటాను అనుకుంటే గనక మీరు అలా ధ్యానంలో ఉన్నా కూడా మీకు చాలా మట్టుకు మెంటల్ రిలీఫ్ ఇస్తుంది. ఒక ప్రొటెక్టివ్ ఆరా మీకు ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఎవరితో ఎక్కువ డిస్కషన్స్ లోకి వెళ్ళకండి. మీకు ఎవరైనా టాక్సిక్ మనుషులు ఉన్నారు మీ చుట్టుపక్కల అనుకుంటే కనుక వీలైనంత మట్టుకు వాళ్ళ కాల్స్, వాళ్ళ టెక్స్ట్ మెసేజెస్ అవాయిడ్ చేసేసి మీ ధ్యానం పైన మీరు ఎక్కువ ఫోకస్ చేసి మీ సాధన బలం పెంచుకునే ప్రయత్నం చేసుకున్నట్లయితే ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్స్ నుంచి మీకు బయటపడడానికి చాలా మంచి సోర్సెస్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మొత్తం ప్రపంచ శాంతి అంతా కూడా మన పైన భారం ఉంటుంది కాబట్టి సూక్ష్మంలో మోక్షం లాగా మీరు ప్రే చేసుకునేటప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ దైవారాధన చేసుకోండి. నమస్తే.